ఈ సమయంలో ధ్యానిస్తూ ఉన్నాం. మమ్మల్ని బలపరచండి, సత్యమందు నడిపించండి. నీ వాక్యానికి, నీ మాటలకు మేము విధేయత చూపినట్లుగా నీ సహాయమును దయచేయండి. వినగలిగినటువంటి బుద్ధి, మనసు దయచేయండి. నిద్రశక్తులు దూరం చేయండి. నీ మాటల యందు మాత్రమే మా లక్ష్యం నుంచి వాటి ప్రకారమే నడిచి కొనసాగే గొప్ప కృప అనుభూతి సన్నిధిలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు, ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి నీ బిడ్డకు అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. రోమాపత్రికలో ఒక మాటను మనము చదువుకుందాం. 12వ అధ్యాయము 9వ వచనాన్ని గడిచిన వారం మనం ధ్యానం చేసుకున్నాం. అందులో ఒక భాగాన్ని మాత్రమే ధ్యానం చేసాం. మనం రెండవ భాగం నేటి దినాన మనము ధ్యానం చేద్దాం. రోమాపత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో ఆ మాట కనుక చూస్తే, మీ ప్రేమ నిష్కపటమునై ఉండవలెను, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదానిని హత్తుకొనియుండుడి అనే మాట మనం గడిచిన వారం ధ్యానం చేశాం. గుర్తుందండి? చెడ్డదాన్ని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండాలి అని మనం ధ్యానం చేశాం. గడిచిన వారం ఏది చెడ్డదో మనం చూసాం. చెడ్డ ఆలోచన ఎలాగుంటాయో మనం చూసాం. దావీదు ఎలాగైతే మంచిని కాకుండా ఒక సందర్భంలో చెడ్డదాన్ని హత్తుకొని ఎలాగ పడిపోయాడో కూడా మనం చూసాం. మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, యెహోవాను ప్రేమించేటటువంటి వారు ఎవరైనా వారు చెడ్డదాన్ని ఏం చేస్తారంటే అసహ్యించుకుంటారని చూసాం. మన డమ్మంలో యందు మనం అతిశయపడతా ఉన్నాం. అదంతయు కూడా దేవుని దృష్టిలో చెడ్డది అని మనం చూసాం. కాబట్టి చెడ్డదేంటో మనం తెలుసుకున్నాం. ప్రభువునకు ఇష్టము కానటువంటి ప్రతీది కూడా మరి చెడ్డదిగా ఉంది. కావున దానిని మనం ఏం చేయాలంటే అసహించుకోవాలి. దానిని మనం అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండాలి అనేటటువంటి మాటను మనము గడిచినటువంటి వారం మనం ధ్యానం చేశాం. కాబట్టి పుల్లారా, గడిచిన వారం ఏది చెడ్డదో చూసాం. కావున మరి చెడ్డదాన్ని అసహ్యించుకుంటున్నాం. అసహ్యించుకున్నటువంటి మనకి మంచిదేంటో తెలియాలి. కాబట్టి మంచిదానిని హత్తుకొని లేఖనాలు జీవించమని మనతో మాట్లాడుతుంటున్నాయి. కాబట్టి ఏది మంచిదో 2-3 అనుభవాల ద్వారా నేటి దినము మనము వాక్య సందేశంలో కొనసాగిపోదాం. అయితే అక్కడ మొదటిగా చెప్పినట్లుగా మీ ప్రేమ నిష్కపటమునైదై ఉండాలి, కపటము లేనిగా ఉండాలి. మొదటిగా మన సహోదర ప్రేమ ఏమాత్రము కపటము లేనిదిగా, అసూయ లేనిదిగా ఉండాలి అని లేఖనం మాట్లాడుతూ ఉంది. మనము ఎదుటి వారిని ప్రేమించేటప్పుడు, యేసయ్య ప్రేమను కలిగి జీవించేటప్పుడు, యేసయ్య ప్రేమతో జీవిస్తూ ఉన్నప్పుడు, ఆ ప్రేమ ఎదుటి వారికి చూపించేటప్పుడు ఆ ప్రేమలో అసూయ కనపడదు, అసూయ కనపడకూడదు. ఆ ప్రేమలో ఏమాత్రము కూడా కపటము కనపడకూడదు, ఏమాత్రం మోసము కనపడకుండా నిష్కపటమైనదై, ఏమాత్రం అసూయ లేకుండా, మోసము లేకుండా, కపటము లేకుండా మన ప్రేమ ఉంటూ మనమందరం కూడా ఏం చేయాలంటే చెడ్డదాన్ని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండాలి అని లేఖన భాగం చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. అయితే చెడ్డదాని గురించి మనం ఆల్రెడీ ధ్యానం చేశాం. కాబట్టి నేటి దినము ఏది మంచిది, దేవుడి దృష్టిలో ఏది మంచిదిగా ఉందో మనము కొన్ని మాటలు గనక ధ్యానం చేయగలిగినట్లయితే, ఒకసారి హెబ్రీ పత్రికను గనక మనం చూస్తే పుల్లారా, 13వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 9వ వచనాన్ని గనక మనం చూస్తే అక్కడ రీతిగా నానా విధములైన అన్య బోధల చేత తిప్పబడకుడి, కాక
కృపను బట్టియే హృదయము స్థిరపరచుకొనుట చాలు పురులారా. మంచి దానిని హత్తుకోవాలి అని లేఖనం మాట్లాడుతూ ఉంది. కాబట్టి వింటున్నటువంటి మనకి ఏది మంచిదో తెలియాల్సిన అవసరం ఉంది. అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే కొన్నిసార్లు అది మంచిదేలే చేసేయలే అని మనం ప్రేరేపిస్తాడు. చివరాఖరికి దాని రిజల్ట్ ఎలా ఉండిద్దంటే దేవుని దృష్టిలో వ్యతిరేకంగా ఉంటుంది. ఇప్పుడు అలాగా అపవాది మన ప్రేరేపించబడేటటువంటి ముందుగానే అసలు ఏది మంచిదో తెలుసుకుంటే అపవాది ఆ సమయంలో సందర్భంలో మనల్ని ప్రేరేపించాలని చూసినా ఓహో ఇది మంచిది కాదు, ఇది మంచిది అని మనం తెలుసుకుంటాం. కాబట్టి అది మనం చేయటానికి లేకపోతే చేయకూడకుండా ఉండటానికి కూడా అవకాశం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏది మంచిది అని గనక ఆలోచన చేస్తే లేఖనం మాట్లాడుతూ ఉంది పుల్లరా, నానా విధములైన అన్య బోధల చేత తిప్పబడకుండా భోజన పదార్థములు బట్టి కాక కృపను బట్టి హృదయాన్ని మనము స్థిరపరుచుకొనుట మంచిది. ఆమేన్. భోజన పదార్థములు బట్టి కాదు గాని, పానీయమును బట్టి కాదు గాని, లేఖనము స్పష్టంగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే యేసయ్య ఉచిత కృప, యేసయ్య ఉచిత కృప ద్వారా మనం రక్షించబడ్డాం. ఆ రక్షణ మనకేం తీసుకొచ్చిందంటే మన హృదయములోనికి స్థిరత్వాన్ని తీసుకొచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య కృప మనం రక్షించింది పుల్లరా. ఆ కృప మనల్ని కాపాడింది. ఆ కృపే మనల్ని మంచి మార్గము వైపునకు నడిపిస్తా ఉంది. ఆ కృపే మంచి హృదయాన్ని ఇచ్చింది. ఆ హృదయము స్థిరముగా ఉండుట చాలా మంచిది అని లేఖనం మాట్లాడుతూ ఉంది. ఎప్పుడు హృదయం స్థిరంగా ఉండిద్దంటే గమనించండి ఈ మాటని, మన హృదయం ఎప్పుడు స్థిరంగా ఉండిద్దంటే ఒకే బోధలో అనగా అపోస్తుల బోధలో, అపోస్తుల బోధ క్రమముగా మనం నడుస్తూ ఉన్నంత కాలము మన హృదయము స్థిరముగా ఉంటుంది. ఏంటి అపోస్తుల బోధ? మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి, యేసునామంలో బాప్తిసం పొందాలి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరముతో మనము నింపబడతాం. ఇది అపోస్తుల యొక్క క్రమము, అపోస్తుల యొక్క బోధ. లేఖనం ఏమని మాట్లాడుతూ ఉందంటే ఇక్కడ మీరు నానా విధములైన అన్య బోధల చేత తిప్పబడకూడదు. నానా విధములైనటువంటి అన్య బోధలు నేటి దినాన లోకములోనికి, సంఘములోనికి వచ్చేస్తా ఉన్నాయి. ఒకసారి పౌలు ఒక బోధ గురించి చెప్పాడు. ఫలానా చోటకి వెళ్ళినాయా, అక్కడ బోధ ఇలాగుంది, అంతా కూడా వ్యతిరేకంగా ఉంది, నన్ను కూడా రమ్మంటున్నారు అని నాతో అన్నాడు. అంటే తను చెప్పే మాటలోనే చెప్పేశాడు, అది అంతా కూడా కొంత డిఫరెంట్గా ఉంది, వ్యతిరేకంగా ఉంది. మరి ఎలాగంటే మరి నువ్వే అంటున్నావు కదా డిఫరెంట్గా వ్యతిరేకంగా ఉందని, ఇక దానికి వెళ్ళేది ఏంటయ్యా? అది ఒక బోధ, బోధలో ఉన్నటువంటి ఒక బోధ. అది కొంతమంది ఊరికే ఆ బోధలకి ఎడిక్ట్ అయిపోతూ ఉంటారు. అంటే ఆ సమయంలో వారు ఆ మాటకి ప్రేరేపించబడి, ఆ విధానానికి ప్రేరేపించబడి నిజమైనటువంటి సత్యమును గుర్తించకుండా, క్రమమును గుర్తించకుండా ఆ బోధల ద్వారా ప్రేరేపించబడతారు, ప్రభావించబడతారు. నీవైతే నేనైతే జాగ్రత్తగా ఈ మాట ఆలకించండి. మన క్రమం ఏంటంటే అపోస్తులు నేర్పిన క్రమము. దేవునికి మహిమ కలుగును గాక. ఈ క్రమములో మారు మనసు ఉంది, పాప క్షమాపణ ఉంది. పశ్చాత్తాపడితే దేవుడు మన పాపాలన్నిటిని క్షమిస్తాడు. ఆయన నామంలో బాప్తీసం పొందుకుంటాం, పరిశుద్ధాత్మతో నింపబడతాం. ఇది బైబుల్ చెప్తున్నటువంటి అపోస్తుల క్రమము, అపోస్తుల యొక్క బోధ. ఈ బోధలోనే మనము నడవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నేటి దినాన అనేక బోధలు వచ్చేస్తూ ఉంటున్నాయి. వాటి గురించి మీకు చెప్పాల్సినటువంటి అవసరత ఉన్నా ఆల్రెడీ కొంత మీకు అవగాహన ఉంది. అంటే దాని అర్థం ఏంటి? ఈ క్రమములో ఎవరైతే చెప్పకుండా ఉంటారో ఇదంతా కూడా సత్యానికి వ్యతిరేకము అని తెలుసుకుంటే చాలు. ఇంకా వాటి గురించి చెప్పాల్సిందే ఉంది, అంతే కదా పుల్లారా? ఈ క్రమములో ఎవరైనా వాక్యాన్ని బోధించకుండా
వాళ్ళకి నచ్చిన క్రమంలో వాళ్ళ సిద్ధాంతం ప్రకారంగా వాళ్ళ పద్ధతుల ప్రకారంగా వాక్యాన్ని బోధిస్తే ఇంకా అది ఒక అన్యబోధ అయిపోతుంది. దాని ద్వారా మనం తిప్పబడితే అది దేవుని దృష్టిలో ఏమాత్రం మంచిది కాదు. అప్పుడు హృదయం అంతా గలిబిలైపోయింది. ఇక్కడ ఈ బోధ జరుగుతుంది, మరి మా అయ్యగారు ఏంటి అలా చెప్పాడు, మా అయ్యగారు చెప్పింది తప్ప లేకపోతే వీళ్ళు చెప్పింది తప్ప అని అప్పుడు దాకున్నటువంటి మన స్థిరమైన హృదయం కూడా అపవాది ఏం చేస్తారంటే గలిబిలి చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ లేఖనంలో ఏది మంచిది? హృదయము స్థిరముగా ఉండుట మంచిది. ఎప్పుడుంటుంది మన హృదయము స్థిరముగా? ఒకే క్రమములో, ఒకే బోధలో, ఒకే పద్ధతిలో, అపోస్తలుల క్రమములో, సత్యమైన మార్గములో నడుస్తున్నంత కాలము కూడా మన హృదయము స్థిరముగానే ఉంటుంది. అది దేవుని దృష్టిలో మంచిగా ఉంది. ఆమేన్. కాబట్టి ఇది చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని అత్తుకోవాలంటే మొదటిగా మనం ఏ క్రమములో నడుస్తున్నామో, ఏ బోధలో ఉన్నామో కూడా మనకు మనమే తెలుసుకొని గుర్తించుకొని మన హృదయాన్ని భద్రముగా స్థిరము చేసుకొని గనక మన ఆత్మీయ స్థితిలో నడవగలిగినట్లయితే అది దేవుని దృష్టిలో ఎలా కనబడుతుందంటే మంచిగా కనబడుతుంది. తర్వాత రెండవ అనుభవానికి గనక మనం వస్తే, పేతురు రాసినటువంటి పత్రికలోనికి ఒకసారి మనం వచ్చేద్దాం పుల్లారా. పేతురు రాసినటువంటి పత్రిక గనక మనం చూడగలిగినట్లయితే మొదటి పత్రికలో కొన్ని మాటలు మనం చదువుదాం. 3వ అధ్యాయము పుల్లరా 18వ వచనాన్ని గనక మనం చూడగలిగినట్లయితే అక్కడ రాయబడుతుంది ఈ మాట, దేవుని చిత్తము అలాగున్న ఎడల కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుటయే బహు మంచిది. ఈ మాట ఒక్కసారి చదివితే అర్థం కాదండి, 2-3 సార్లు చదివితేనే అర్థమైద్ది. కన్ఫ్యూజ్ అవుతా ఉంటాం. చూడండి, మరొకసారి సహోదరుడు చదువుతాడు. దేవుని చిత్తము ఎడల చూడండి ఒకసారి, కీడు చేసి శ్రమ పడుట కంటే. ఆటోమేటిక్గా కీడు చేస్తే శ్రమే వచ్చింది. జాగ్రత్తగా ఆలకించండి ఈ మాట. చెడ్డదాన్ని పాటిస్తే మనకేమొచ్చింది? శ్రమే వచ్చింది. కీడు చేస్తే మనకేమొచ్చింది? శ్రమే వచ్చింది. ఇతరులకు కీడు చేయాలనేటటువంటి ఆలోచన ఉంటే మనకేమొచ్చింది? శ్రమే వచ్చింది. అయితే లేఖనం ఏమని మాట్లాడుతూ ఉందంటే, కీడు చేసి శ్రమ పడుట కంటే. కీడు చేస్తే ఆటోమేటిక్గా శ్రమ వచ్చిందని తెలుసు కాబట్టి దానికంటే కూడా ఏది మంచిదంటే పుల్లారా, మేలు చేసి శ్రమ పడుట బహు మంచిది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కీడు చేసినప్పుడు ఆటోమేటిక్గా శ్రమ వచ్చింది. నువ్వు అనుకున్నా అనుకోకపోయినా, కోరుకున్నా కోరుకోకపోయినా, కీడు చేయాలనే ఆలోచన ఉన్నా, తలంపు ఉన్నా, అదే యాటిట్యూడ్తో ప్రవర్తనతో కొనసాగినా మనకేమొచ్చిందంట? శ్రమే వచ్చింది. దానివల్ల వచ్చే లాభం ఏమైనా ఉందా? లేదు కదా. ప్రయోజనం ఏమైనా ఉందా? లేదు కదా. దేవుని దృష్టిలో చెడ్డవారం అవుతాం. నీవు ఎవరికైతే కీడు చేయాలనేటటువంటి ఆలోచన కలిగి ఉన్నావో వాళ్ళ దృష్టిలో చెడ్డవాళ్ళం అవుతాం. సమాజం దృష్టిలో కూడా చెడ్డవాళ్ళం అవుతాం. మనకొచ్చే ఫలము ప్రతిఫలము శూన్యముగా, సున్నాగా ఉండిద్ది. అందుకనే భక్తుని యొక్క ఆలోచన, దేవుని చిత్తాన్ని గమనించినటువంటి పేతురు గారు ఏమంటున్నారంటే పుల్లారెక్కడ ఆయన శ్రేష్టముగా స్పష్టంగా చెప్తున్నటువంటి మాట, మేలు చేసి శ్రమ పడుట. ఇది బైబిల్ మాత్రమే చెప్పింది. ఆమేన్. మేలు చేసి శ్రమ పడుట బహు మంచిది. ఏంటి మేలు చేస్తే శ్రమ వచ్చిద్దా? వచ్చిద్ది. ఏ రూపాయలైనా రావచ్చు పుల్లారా. నీ ఆలోచన అంతా మేలు చెయ్యాలి అనున్నా, నీ తలంపంతా మేలు చెయ్యాలి అనున్నా, నీ యొక్క ప్రతి అడుగు మేలు చేయాలి అనున్నా, కానీ అపవాది ఏం చేసిద్దంటే నీ అడుగుని స్థిరపరచబడేటటువంటి అడుగుని స్థిరపరచనీయకుండా నీ నా కాలు జారేటట్లుగా అపవాది చేసింది. నీ నా ఉద్దేశం మేలు చేయాలని, కానీ కొన్ని సందర్భాల్లో అపవాది అడ్డుకునిద్ది, అపవాది ఆటంకం కలుగు చేసిద్ది. అయినా కానీ నువ్వు మేలు చేసి గనక నీ ఆత్మీయ స్థితిలో నడుస్తా ఉన్నప్పుడు ఆ మేలు ద్వారా నీకేమైనా శ్రమ వస్తే
ఫలానా వ్యక్తికి మేలు చేయటం ద్వారా నీకు శ్రమ కలిగితే, ఫలానా మంచి పని చేయటం ద్వారా నీకు శ్రమ కలిగితే, అది దేవుడి దృష్టిలో ఎలా కనపడుతుందంటే బహు మంచిదిగా కనపడుతుందంట. ఆమేన్. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు నీ అంతరంగంలో, మన హృదయంలో, అరే నేను మంచిదే చేశాను కదా, నేను మేలు కదా చేసింది, నేను వారికి మంచిది కదా చెప్పింది, నాకెందుకు ఈ శ్రమ వస్తుంది, నాకెందుకు ఈ యొక్క చీకటి వేదన వస్తుంది అని అపవాది మనల్ని డైవర్ట్ చేస్తూ ఉంటాడు. నువ్వు మేలు చేసినా నీకేం రావట్లేదు, నీకు శ్రమే వస్తుంది, నువ్వెందుకు ఇంకా చర్చికి వెళ్ళేది, దేవుని స్తుతించేది, గణపరిచేది ఎందుకని ఆలోచన అపవాది ఏం చేసిద్దంటే నిన్ను ప్రేరేపింపజేసేటట్లు, నీకు ఆలోచన మొత్తం కూడా వచ్చేటట్లు చేసింది. అప్పుడు దేవుని వాక్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. కీడు చేస్తే శ్రమ వచ్చిద్ది, మేలు చేసినా శ్రమ వచ్చిద్ది, కానీ మేలు చేస్తే వచ్చినటువంటి శ్రమ దేవుడి దృష్టిలో మంచిగా కనపడుతుంది. దాన్ని హత్తుకొని ఉండమన్నాడు కదా, పో అపవాది అని మనం గనక గద్దించగలిగినట్లయితే మనము దాన్ని కూడా ఆనందంగా స్వీకరిస్తాం. అసలు మేలు చేయటం ద్వారా వచ్చేటటువంటి తృప్తి అధికమైతే ఆ మేలు చేయటం ద్వారా వచ్చేటటువంటి శ్రమ కూడా నీకు ఇంకా అధిక తృప్తిని కలగజేసిద్ది. ఎందుకంటే ఇంకా ఆ శ్రమలో దేవునితో ఇంకా మనం బాండింగ్ పెంచుకోవచ్చు. ఆమేన్. ఎందుకంటే శ్రమలో మనం పోరాటం చేస్తాం, శ్రమలో ఇంకా మనం ప్రార్థన చేస్తాం, శ్రమలో ఇంకా మనం దేవునితో గడుపుతాం, దేవునితో సహవాసం చేస్తాం, దేవునితో మాట్లాడతాం. కాబట్టి ఆ శ్రమ వచ్చింది మన జీవితం యొక్క ధన్యత కొరకే కదా, ఇంకా ఆయనలో అంటుకట్టబడే విధానం కోసం కాబట్టి, ఆయనతో సహవాసం చేసే విధానం కోసం కాబట్టి. పులారా గమనించండి, కీడు చేసి వచ్చేటటువంటి శ్రమ కంటే కూడా మేలు చేయట ద్వారా వచ్చేటటువంటి శ్రమే ఆయన దృష్టిలో బహు మంచిదిగా కనబడతా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి రెండు మనం అనుభవాలు చూసాం. మొదటిది అన్య బోధల యొక్క అనుభవాన్ని చూసాం, అపోస్తల క్రమం ప్రకారంగా నడవాలని చూసాం. రెండోది ఇక్కడ కీడు చేసి, లేకపోతే ఆ కీడు చేయటం ద్వారా వచ్చేటటువంటి శ్రమ కంటే కూడా నువ్వు మంచిగా జీవిస్తూ మంచి పనులు చేస్తూ ఒకవేళ నువ్వు శ్రమ పడితే నీ ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. అది దేవుని దృష్టిలో కూడా బహు మంచిదిగా కనబడుతుందని లేఖన భాగం చాలా స్పష్టంగా మాట్లాడుతుంటున్నటువంటి మాటను మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం పుల్లారా. తర్వాత మూడవ సందర్భాన్ని గనక మనం చూస్తే పుల్లారా, లేఖన భాగమందు అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతిని బలపరచడానికి రాసినటువంటి పత్రికలో కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలను గనక మనం చూడగలిగినట్లయితే పుల్లారా, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక ఒకసారి మనం చదువుదాం. మొదటి పత్రిక 2వ అధ్యాయము పుల్లారా 3వ వచనాన్ని మనం చదువుదాం. పౌలు గారు, ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. ఆమేన్. చాలండి. ఇది మంచిదియు దేవుని దృష్టికి ఎలాగుందంటే అనుకూలంగా ఉంది. ఇది మంచిది దేవుని దృష్టికి ఎలాగుందంట, అనుకూలముగా. మనం చూసే కళ్ళకి మొత్తం కూడా మంచిదిగా కనపడింది. అవ్వమ్మ కళ్ళకి అలా కనపడింది. అది మంచిది అనుకుంది, శ్రేష్టమైంది అనుకుంది, రమ్యమైంది అనుకుంది. ఆటోమేటిక్గా ఏమైపోయిందంట, పాపములోనికి వచ్చేసింది. గమనించండి, ఇక్కడ చూసేవన్నీ కూడా మంచిది కాదు. నీకు కనబడేది మొత్తము కూడా మంచిది అని నువ్వు నమ్ముతున్నావా ప్రియులారా? ఒకసారి మీకు కనపడుతుంది, ఇప్పుడు ఏదో ఒకటి కనపడుతుంది, ఊరెళ్తా ఉన్నప్పుడు లేకపోతే ఆలోచనలోనో ఏదో ఒకటి ఆలోచన చేస్తా ఉన్నావు, ఏదో ఒక ఆలోచన వచ్చింది, ఏదో దాన్ని చూస్తున్నావు, ఇదంతా మంచిది అని నువ్వు అనుకుంటున్నావా? చూసేదంతా ఏం మంచిది కాదు కదా. దేవుడు సమస్తాన్ని మంచిదిగా చేసినా, మంచిదానిలాగే చేసినా, మనం చూసేటటువంటి చూపు కూడా ఒకవేళ వేరుగా ఉంటే మంచిది కూడా మనకి చెడ్డదిలా కనపడిద్ది, చెడ్డది మనకు ఎలా కనపడిద్ది అంటే మంచిదిగా కనపడిద్ది. ఇప్పుడు అవ్వమ్మకి అలాగే కనపడింది. చెడ్డది కాస్త ఎలా కనపడింది, అవ్వమ్మకి మంచిదిగా కనపడింది.
మరి ఆమె కనపడింది కాబట్టి అపవాది మనకు కూడా అలా కనపడేటట్లు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాడు, మనల్ని బోల్తా కొట్టిస్తాడు, చేయకూడని పని చేపిచ్చేస్తాడు. అయితే ఇక్కడ లేఖనం స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇది మంచిది, మన దేవునికి అనుకూలము అని లేఖనం మాట్లాడుతూ ఉంది. ఏది మంచిది, ఏది దేవుని దృష్టిలో అనుకూలంగా ఉన్నది అని గనక చూస్తే, ఆ విషయాన్ని పౌలు భక్తుడు అదే అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో భక్తుడైనటువంటి తిమోతికి వివరించినట్లుగా మనం చూడొచ్చు. ఇప్పుడు ఆ 2 వచనాల్ని మనం చదువుదాం. మొదటి వచనం, 2వ వచనం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనములు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయాలని దేవునికి మహిమ కలుగును గాక. పౌలు గారు తిమోతి గారిని హెచ్చరిస్తున్నాడంట. పౌలు గారు తిమోతి గారిని బ్రతిమిలాడి ఈ మాట చెప్పల. పులారా చూడండి, ఏది మంచిది, ఏది దేవునికి అనుకూలముగా ఉన్నదో ఆ విషయాన్ని చూడండి. పౌలు గారు తిమోతికి బ్రతిమిలాడి చదువుతున్నారా, హెచ్చరించి మరీ చెప్తున్నాడా? మా చెప్పండి, బ్రతిమిలాడా, హెచ్చరించాడా? హెచ్చరించాడు. ఇప్పుడు నేను ఇందాక ఏమన్నానంటే, కనపడేది మొత్తం కూడా మంచిది కాదన్నా, నువ్వు మంచిదే అని అనుకుంటున్నావు. అప్పుడు నీకు నేను ఆ విషయం మంచిది కాదు అని బతిమలాడి చెప్పాలా, హెచ్చరించి చెప్పాలా? ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని బ్రతిమలాడి చెప్పాలా, హెచ్చరించి చెప్పాలా? చెప్పనండి, హెచ్చరించాలి. ఇప్పుడు నీవే అదే పొజిషన్లో ఉన్నావు, నీ తోటి సహోదరుడు చెడ్డదాన్ని చూసి మంచిదని భ్రమపడతా ఉన్నాడు. మరి నీకు తెలిసిపోయింది, నువ్వు తెలిసినప్పుడు ఆ మనుషుని హెచ్చరించేటప్పుడు బ్రతిమలాడి చెబుతావా, హెచ్చరించి చెబుతావా? ఏం చెబుతావండి? బ్రతిమలాడతావా, హెచ్చరిస్తావా? ఎందుకు? అది మంచిది. ఎవరికి అనుకూలం అంటది? దేవునికి. ఆమేన్. నీవు ఎవరినైతే హెచ్చరిస్తున్నావో ఆ మనిషికి అది అనుకూలం కాదు. ఒకవేళ నేను ఎవరినైతే హెచ్చరిస్తున్నామో అది ఆ మనుషులకు అనుకూలం కాదు. ఇప్పుడు నీ అనుకూలత, నా అనుకూలత, మన మంచిది ఇక్కడ చూడకూడదు, కానీ దేవుని దృష్టిలో ఏది మంచిది, దేవునికి ఏది అనుకూలమో చూడాలి. కానీ మనకి ఇది అనుకూలము, ఈ మార్గంలో వెళ్ళాలి, ఇది మంచిది, ఈ మార్గంలో వెళ్ళాలని మనం ఒక మార్గాన్ని డిసైడ్ చేసుకొని అది గనక అందులో గనక వెళ్ళిపోతే, అది దేవుని దృష్టికి అనుకూలంగా గనక లేకపోతే మనము ఖచ్చితంగా పాపములో, చీకటిలో, శోకములో పడిపోతాం. కాబట్టి ఇక్కడ భక్తుడైనటువంటి పౌలు గారు ఏమంటున్నారంటే, హెచ్చరించి మరీ చెప్తున్నారు కదా, ఇది మంచిది, దేవుని దృష్టిలో అనుకూలముగా ఏమున్నది అని గనక ఆలోచన చేస్తే చూడండి పిల్లలు, ఇక్కడ ఏముందంటే, సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును. ఇప్పుడు నీవు నేను నెమ్మదిగా సుఖముగా జీవించాలంటే, ఆమేన్. ఇప్పుడు మనము సుఖముగా నెమ్మదిగా జీవించాలంటే, ఇప్పుడు ఒక మాట ఆలోచించండి, ఇప్పుడు మనం నెమ్మదిగా ఉన్నామా, సుఖముగా ఉన్నామా, లేదా హృదయంలో ఏమైనా గలిబిలు ఉందా, హృదయంలో ఏదో ఒక ఆందోళన అలజడి ఉందా? మనకు అర్థమైపోయింది. ఎవరిని వారు హృదయాన్ని గనక పరిశీలించుకుంటే అర్థమైపోయింది, నా హృదయం ఇప్పుడు నెమ్మదిగా ఉంది, సుఖంగా ఉంది, గలిబిలిగా ఉంది అని. అయితే ఇక్కడ మనము సుఖముగా నెమ్మదిగా జీవించాలంటే అన్నిటికంటే ముఖ్యముగా మనం ఏం చేయాలంటే మనుషులందరి కోసం ప్రార్థన చేయాలంట. ఆమేన్. లింక్ ఎలా పెట్టాడో చూడండి ఇక్కడ పిల్లారా. నీవు సుఖంగా ఉండాలంటే, నీవు నెమ్మదిగా జీవించాలంటే, ఎలాగంటే పిల్లారా, నెమ్మదిగా జీవించాలంటే, సుఖముగా జీవించాలంటే నువ్వేం చేయాలి? అందరికంటే, అన్నిటికంటే మనుషులందరి కోసం ప్రార్థన చేయాలి. ఇప్పుడు నీ సుఖానికి మనుషులు చేసే ప్రార్థనకి లింక్ ఏముంది? నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడు నీకు సుఖవంతమైన జీవితాన్ని ఇస్తాడుగా. ఎవడా పురులారా? అడిగితే ఎవడా? అయ్యా నాకు నెమ్మది నువ్వు అని అడిగితే ఎవడా? దావీదు అడిగాడు, దేవుడు దావీదుకి ఇచ్చాడు కదా.
మరి మనం అడిగితే ఎవరా? ఇస్తాడు. ఇప్పుడు ఎందుకు అలాగ ప్రార్థన చేయాలంటే ఆ మనుషులే నిన్ను సుఖంగా ఉండనీయకుండా చేస్తారు. గుర్తుపెట్టుకోండి పిల్లరా, ఆ మనుషులే నిన్ను మంచిగా నడవకుండా చేస్తారు, నెమ్మదిగా ఉండనీయకుండా చేస్తారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ నిన్ను ఎవరైతే మంచిగా ఉండనీయకుండా, ఎవరైతే నిన్ను నెమ్మదిగా ఉంచనీయకుండా, ఎవరైతే నిన్ను సుఖముగా ఉంచనీయకుండా, దేవుని దృష్టిలో మంచిగా కనబడకుండా ఉంటారో వారందరి కోసం ప్రత్యేకంగా నువ్వు ప్రార్థన చేయాలి. ఇది ఎవరి దృష్టిలో మంచిగా ఉంది? దేవుని దృష్టిలో మంచిగా ఉంది. అది ఎవరికి అనుకూలంగా ఉంది? దేవునికి అనుకూలంగా ఉంది. ఇప్పుడు నిన్ను ఎవరైతే సుఖంగా ఉండనీయట్లేదో ఆ లిస్ట్ వచ్చేసిద్ది నీ హృదయంలోనికి, నీ మైండ్లోకి వచ్చేసే ఉండిద్ది. ఇప్పుడు వారి కోసం అయ్యా వారిని మార్చయ్యా అని ప్రార్థన చేస్తే వారి ద్వారా మనకే డిస్టర్బెన్స్ రాదు. అప్పుడు మనం నెమ్మదిగా సుఖముగా జీవిస్తాం. ఆమేన్. ఇక రెండవ పాయింట్కి వస్తే, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపన, ప్రార్థన, యాచన. కొన్ని సందర్భాల్లో ఈ రాజులు, అధికారులు కూడా మనం సుఖంగా ఉండనీరు. మనం వెళ్ళే దారిలో సరిగ్గా నడవనీరు. అధికారం ఉందని, లేకపోతే ఇంకేదనో ఉందనో మనల్ని బురిడి కొట్టించాలనో బోల్తా కొట్టించాలనో చేస్తూ ఉంటారు. ఇప్పుడు వారందరూ కూడా మారునట్లుగా, ఇప్పుడు వాళ్ళు బాగా ఉంటేనే కదా మనం మంచిగా ఉండేది. అర్థమైందండి? వారు మంచి ఆలోచనతో ఉంటేనే కదా మనం సుఖంగా నెమ్మదిగా ఉండేది. ఇప్పుడు ఆ రాజుల కొరకు, ఆ అధికారుల కొరకు నీవేం చేయాలంట? ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. అర్థమవుతుందండి? వారు మన సుఖంగా ఉండనీయట్లేదు అనుకోండి, ఆ రాజు ఎవరైనా, అధికారి ఎవరైనా, వారు ఏ స్థాయిలో ఉన్నా వారి పక్షమై మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. నీకు నచ్చిన అధికారం కోసమే కాదు, వారు మనల్ని మంచిగా పరిపాలన చేసేటట్లుగా కూడా, వారు ఆ రీతిగా మార్చబడేటట్లు కూడా మనం ప్రార్థన చేయాలి. లేకపోతే మన జీవితాలు సుఖంగా ఉండవు, మనం నెమ్మదిగా. ఏమో అపవాది ఎప్పుడు ఎవరిని ఎలా ప్రేరేపిస్తాడో తెలియదు కదా. కాబట్టి మనం ఏం చేయాలంటే మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు మనము ప్రార్థన చేయాలి. మీకు నచ్చిన వారికి మనం ఏం చేస్తూ ఉంటామంటే నచ్చిన వారి కోసమే చేస్తూ ఉంటాం. అలా కాదు, నీకు నచ్చని వారు కూడా ఎందుకు నచ్చట్లేదు? మనం సుఖంగా ఉండనట్లేదు కాబట్టి, నచ్చట్లేదు కాబట్టి వారి గురించి కూడా చేయాలా. మరి వారు మారితే కదా మనం సుఖంగా జీవించేది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి, యాచన చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చేయాలి. అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు వారందరి పక్షమై గనక మనం ప్రార్థన చేయగలిగినట్లయితే పురారా ఖచ్చితంగా, నిశ్చయముగా మనం ఏమవుతామంటే మంచిగా ఉంటాం. అది దేవుడి దృష్టిలో అనుకూలంగా ఉంటుంది. మనము సుఖముగా, నెమ్మదిగా జీవిస్తాం. అర్థమవుతుందండి? చూడండి, ఇప్పుడు 3 అంశాలను మనం చూసాం. అన్య బోధల ద్వారా మన హృదయము అస్థిరంగా అయిపోయిద్ది, అది దేవుని దృష్టికి మంచిది కాదు. రెండోది, కీడు చేసి శ్రమ వస్తే అది పెద్ద విషయం కాదు, మేలు చేసి శ్రమ అనుభవిస్తేనే అది బహు మంచిది, దేవునికి ఇష్టమై ఉంది, అనుకూలమైనది. మూడోది, నీవు నేను సుఖంగా ఇప్పుడు దినాల్లో జీవించాలన్నా, రానున్న దినాల్లో జీవించాలన్నా, వచ్చే తరము వారు జీవించాలన్నా మనం ఎలాగుండాలంట? మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును ప్రార్థన చేయాలి. అది మంచిదని, దేవునికి అనుకూలముగా ఉన్నది అని భక్తుడైనటువంటి పౌలు గారు తన ప్రియ శిష్యుడైనటువంటి తిమోతి గారిని హెచ్చరిస్తా ఉన్నాడు. ఆమె ఏం చేశాడంట పిల్లారా? బతిమలాడా, హెచ్చరించాడా? హెచ్చరిస్తున్నాడు. మరి మీరు అలా చేస్తున్నారా? ఊరుకోండి, మా గురించి మేమే చేసుకోము, ఇంకా మనుషులందరినీ ఈ బాధ మేము ఎక్కడ పడేది, ఈ అధికారుల గురించి, రాజుల గురించి మాకెందుకు, ఈ వ్యవస్థ మాకు తెలియదు, మేము ఉన్నామా, వెళ్తున్నామా, మా పనులు చేసుకున్నామా అంటే కుదరదు. అంటే ఒక క్రైస్తవ విశ్వాసిగా మనం అందరి కోసం ప్రార్థన చేయాలి. వివిధ స్థాయిలో ఉన్నటువంటి నాయకుల కోసం కానీ, అధికారుల కోసం మనం ప్రార్థన చేయాలి. మనుషులందరి కోసం ప్రార్థన చేయాలి.
ఎందుకంటే మనం సుఖంగా జీవించాలి, నెమ్మదిగా జీవించాలి, తద్వారా దేవునికి మహిమ రావాలి. అది మంచిదిగా ఉంది, దేవునికి అనుకూలంగా ఉంది. అందరి కోసం అయితే ఎట్టయ్యా అంటే, నిన్ను ఎవరు ఇబ్బంది పెడతారు వాళ్ళ గురించి జ్ఞాపకం చేసుకుని చెయ్యి. అందరు నిన్ను ఇబ్బంది పెట్టరుగా? పెడతారు? అందరు ఇబ్బంది పెడతారా? ఇబ్బంది పెట్టరు. అందరూ నిన్ను సుఖంగా అందరూ ఉండరు కదా, అరే వీడు నాశనం అయిపోవాలని అందరూ కోరుకోరుగా. కొంతమంది కోరుకుంటారు వీళ్ళు సుఖంగా ఉండకూడదని. ఒకవేళ నీకు తెలిస్తే వాళ్ళ గురించి ప్రార్థన చేయి, దేవుడు వారికి మారు మనసునిస్తాడు. ఇక నీ జోలికి రాకుండా దేవుడే చేస్తాడు. ఇది మంచిదిగా ఉంది, దేవునికి అనుకూలంగా ఉంది కాబట్టి వీటిని మనం ఏం చేయాలంటే హత్తుకొని ఉండాలి. ఆమేన్. ఇప్పుడు మీకు అర్థమైపోయింది ఏది చెడ్డదో ఏది మంచిదో అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు మనం చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని గనక జీవిస్తే, అది కూడా జీవించేటప్పుడు ఎలా ఉండాలంట? ప్రేమ కలిగి ఉండాలి. మళ్ళీ అది మర్చిపోకూడదు. నేను మంచిగా ఉన్నాను, మంచిది చేస్తున్నానని మొత్తం కూడా వెళ్తా మళ్ళీ ప్రేమ వదిలేయకూడదు. మన ప్రేమ నిష్కపటము మైనదై, అనగా అసూయ లేకుండా, కపటము లేకుండా, మోసము లేకుండా, అటువంటి ప్రేమతో, దైవిక ప్రేమతో, యేసయ్య ప్రేమతో, పుల్లారా యేసుక్రీస్తు వారు మనకు చూపించిన మాదిరికరమైనటువంటి ప్రేమతో ఆయన అందరి కోసం ప్రార్థన చేశాడు. రాజుల కోసం చేశాడు, చేయలేదా? అందరి కోసం, ప్రపంచ మానవాళి కోసమే మరణించినటువంటి దేవుడు ఆయన. ఆమేన్. అటువంటి ప్రేమను కలిగి పుల్లారా మనము ఎదుటివారిని ప్రేమిస్తూ ఏది చెడ్డది కనపడినా, నీ ఆత్మీయ స్థితిని ఏది చెడగొట్టేది నీది కనబడినా దాన్ని అసహించుకొనచ్చు, దాన్ని అంటి పెట్టుకోకుండా అసహించుకొనచ్చు. మంచిది ఏదైతే మనం ధ్యానించామో దాన్ని గనక మనం హత్తుకొని జీవిస్తే, దాన్ని బట్టి గనక మనం నడవగలిగినట్లయితే, జీవించగలిగినట్లయితే ఆధ్యాత్మిక స్థితిలో దినదినము బలపరచబడతాం, సంవత్సరం బలపరచబడతాం, మంచిగా ఎదుగుతాం. ఏదొచ్చినా ఎదుర్కోగలిగినటువంటి శక్తిని, ధైర్యాన్ని దేవదేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కావున ఈ విషయాలన్నిటినీ జ్ఞాపకం పెట్టుకోనండి. ఏది మంచిదో ఏది చెడ్డదో ప్రభు మనకి తెలియపరుచున్నాడు. కావున ఆ ప్రకారమే మనం నడిచినట్లుగా, దైవిక ప్రేమ కలిగి మనం నడిచినట్లుగా, జీవించినట్లుగా మనల్ని మనం సిద్ధం చేసుకుందాం. మనము ఆ రీతిలో కొనసాగుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. విత్తబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ముందుకు మనం కొనసాగిపోదాం. ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. సహోదరుడు శ్యామ్ మనందరినీ కూడా ప్రార్థనలో విత్తబడినటువంటి వాక్య నిమిత్తమై నడిపిస్తారు.